హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు కర్రీ ఏం చేశానో ఏంటో వీడియోలో ఉంటుంది. అయితే వీడియో అయితే చూసేయండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నేను లేచాను, ఫ్రెష్ అప్ అయితే అయ్యాను, అదే మొహం కడుక్కున్నాను. ఇప్పుడు వచ్చి టిఫిన్ వచ్చి పెసరట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను. చట్నీ ఫస్ట్ చేద్దాము, పిల్లలు కూడా ఇంకా లేవలేదు. చందు గారికి ఈరోజు హాలిడే. అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి చందు గారు అయితే లేచారు. ఇంకా లేవగానే నేనైతే టిఫిన్ ఏం చేయాలని అడిగాను. ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టినా సరే, అంటే పెసరపప్పులోని ఏం వెరైటీస్ చేయాలి అనేసి నేను అడిగాను. పెసరట్లు వేయాలా లేకపోతే పెసర పుట్టుకులు వేయాలా అనేసి. ఇంకా సాయిబాబుకి పెసర పుట్టుకులు అంటే ఇష్టం కదా, పెసరట్లు వేయు, నాకొచ్చి అట్లయితే వేయు అన్నారు. ఓకే, తప్పుతుందా? ఇంకా ఎవరికి ఏమి ఇష్టమో అదే చేయవలసిందే కదా మన డ్యూటీ. ఇంకా విద్యమ్మ అంటారా, తనకి ఏం పెట్టినా సరే ఇంక తినేస్తది. అడ్జస్ట్ అయిపోతది. అంటే అడ్జస్ట్ అంటే తనకిష్టమయ్యి తింటదిలెండి. ఏదైనా ఓకే అనేటట్టు ఉంటది. మరి నా హౌస్ అంటే ఇంకా ఏదైనా నాకు ఓకే. మనమే వండేది కాబట్టి మన కోసం ఇంకా వెరైటీస్ చేయాలంటే చాలా కష్టం కదా! ఇప్పుడు చట్నీ వచ్చి పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు అండ్ తునిపప్పు కలిపి ఆ చట్నీ చాలా బావుంటది. పడుకున్నారు. మనమైతే టిఫిన్ పెట్టేసి ఇంకా వాళ్ళైతే వేద్దాము. లేపి అప్పుడు వాళ్ళకి కూడా బ్రష్లు చేయిస్తా. స్నానాలు బ్రష్లు ఒకసారి చేయించేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లేట్గా లేస్తున్నారు కదా, అప్పటికి నాకు అన్ని పనులు కూడా అవుతున్నాయి. అందుకని ఇప్పుడు పెసరపప్పు వచ్చి కడగాలి. సెల్ఫీ స్టాండ్ పెట్టేసుకొని వీడియో తీయాలి, లేకపోతే చెవి చాలా బాగా నొప్పి వస్తుంది. ఇలాంటి పెసరపప్పు నానబెట్టాను నైట్, ఇంకా నానిపింది. కడిసి మనం మిక్సీ అయితే చేద్దాం. రెడీ అయితే చూస్తాయండి. ఫస్ట్ అయితే చట్నీ అయితే చేసేస్తున్నాను. చట్నీ చేస్తామనుకోండి, పునుగులు వేయటం అండ్ దోశలు వేయటం చాలా సింపుల్. ఇప్పుడు వచ్చి దేవుడి పట్ల అయితే వేశారు, అందుకని కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఇంక వంట అయితే చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే మనం ఇంత ఫ్రెష్గా అండ్ యాక్టివ్నెస్గా ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా. మార్నింగ్ లేవగానే మీరు కూడా ఇంత యాక్టివ్‌నెస్‌గా ఉంటారా? నేనైతే ప్రతిరోజుకి ఇలా ఉంటాను. చందు గారు కూడా అంటారు, "చాలా యాక్టివ్‌గా ఉంటావు పద్మ" అనేసి. వాయిస్ అనేది ఫస్టే ఇచ్చేసాను. ఇచ్చేసి దేవుడి పట్ల వేశాం కదండీ! అయితే క్రైమ్ వచ్చేస్తదని మళ్ళీ పాటలు ఎందుకులే పెట్టడం అనేసి నేను పెట్టట్లేదు. చట్నీలోకైతే నేను కన్ఫర్మ్‌గా అల్లం అయితే వేస్తాను. టేస్ట్ కూడా బావుంటది. అండ్ కొంచెం జీర్ణశక్తి కూడా పనిచేస్తది. టేస్ట్ బావుంటదండి మెయిన్ అయితే. వేసుకోండి తప్పకుండా. ఇక్కడొచ్చి పెసరపప్పు కొంచెం ఎక్కువ నానబెట్టేసాను. అందుకని సగం వచ్చి పుటుకులకి అండ్ అట్లకి తీసేసిన తర్వాత ఇంకా కూడా మిగిలింది. అది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇక చట్నీ చూడండి చిక్కగా చేశా. పెసరపట్టుకులైతే మొత్తం వాయిస్ అయితే ఇచ్చానండి. ఇంకా పాటల వల్ల మళ్ళీ సైలెంట్‌లో పెట్టేసి ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ పెసరపట్టుకులైతే వేస్తున్నాను కదా, చాలా చాలా బావుంటాయండి. అంటే తొక్కుతో ఉన్న పప్పయితే ఇంకా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తది. నార్మల్ గుళ్ళపప్పు కాకుండాన. నాకైతే చాలా ఇష్టం. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు తెగ వేసేవారు సాయంత్రం అయ్యేటప్పటికి. వేసి అవి తిన్న తర్వాత వాటిలతో కూడా కూరైతే వండేవారండి. టేస్ట్ సూపర్‌గా ఉండేది. ఇప్పుడైతే మేమేం చేస్తున్నామంటే ఓన్లీ పునుగులు వేసుకొని కర్రీ అయితే చేయట్లేదులెండి. కర్రీ చేస్తే ఇతను అంటున్నారు, "ఎందుకులే అంత కష్టం నీకు" అనేసి. కష్టమేం కాదు, సింపుల్‌గా ఉంటది గానీ వద్దులే అనేస్తారు. ఇంకా రసం పెట్టి పద్మ ఈ పునుగులతో తింటే రసంతో భలే ఉంటాయండి. ఒకసారి మనం కూడా టేస్ట్ అయితే చూద్దాము. ఒక వాయి అయితే వేశాను. ఫస్ట్ చందు గారికైతే పెట్టేస్తానండి. పిల్లలు ఆ తర్వాత లేచిన తర్వాత వాళ్ళ కోసం మళ్ళీ వేస్తాను. చందు గారికైతే ఫస్ట్ పెట్టేద్దాం. మళ్ళీ 2 దోసలైతే వేయాలి. అదే పెసరట్లు వేయాలి. ఇగోండి వేగుతున్నాయి.
ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినకూడదు గానీ, వారానికి ఒక్కసారి లేదా 2 వారాలకు ఒక్కసారి అయినా కన్ఫర్మ్‌గా నేను పకోడీ గానీ, ఇలా పెసర పుటుకులు గానీ, ఏ ఒక్కటి వేస్తాను. రోజు కూడా నార్మల్ ఫుడ్ అంటే కష్టం కదా! ఇలా వేగించినవి మనం తినాలంటే మంచి ఇంట్రెస్ట్ కూడా చూపించేస్తాం. ఇంకా పిల్లలంటారా మరీని వాళ్ళు. ఈ పెసర పుటుకులో పలుకుల చట్నీ ముద్దగా చేసుకొని తింటే సూపరండి. గౌరీ అయితే వచ్చేసి వెళ్ళిపోయింది ఇప్పుడే. ఇవంటే ఇవన్నీ అంట్లు కూడా కడిగేస్తుంది. ఇవి 1 బై 1 అయితే మనం పైన అయితే పెట్టుకోవాలి. పెసరపప్పు చాలా ఎక్కువ నానబెట్టాను. ఇది వచ్చి ఇప్పుడు కడిగేసి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ పెసరట్లకని రుబ్బాను. పెసరట్లు అయితే వేయలేదు, పెసర పుట్టుకులు వేసాను. ఇప్పుడు వచ్చి టమాటీలు అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని చేపలు అయితే చేస్తాను. చేపలు వచ్చాయి. ఇప్పుడు వచ్చి రైస్ అయితే పెట్టాను. ఇలాంటి కళాయిలో వండుతాను. ఇంకా పునుగులు వేస్తాను కదా, ఎలాగో ఆయిల్ అయిపోయింది. ఈ కళాయి ఇందులోనే వండేస్తాను. చేపలు అయితే చూద్దాం. 2 రకాల చేపలు అయితే తీసుకున్నాను. వీటిని ఏమంటారు నాకు కూడా తెలియదు. చాలా బాగుంటాయి. అయినా సరే అంటే చిన్నపిల్లలు చాలా ఈజీగా తినొచ్చు, టేస్ట్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇవి పులుసుకి అయితే చాలా బాగుంటాయి. పులుసుకని తీసుకున్నాను. ఇవి వచ్చి ఫ్రైకి తీసుకున్నాను. ఇవి 4 అండ్ ఇవి వచ్చి ఒక 8 ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చేపలు అయితే మనం చేసుకుందాం. అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇవంటే ఇవి ఫ్రైకి, ఇవి వచ్చి పులుసు పెడతాను. ఈ పులుసుకి టమాటీలు అండ్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇంకా మసాలా మొత్తం అయితే పెట్టిద్దాము. ఆవాలు కదా మెయిన్ ఇంపార్టెంట్. మనం చేపలు వండుకునేటప్పుడు ఆవాలు అయితే ఉండాలి కన్ఫర్మ్గా. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఇంకా వంట అయితే చేసుకుందాం, చూసేయండి వీడియో. ఈ చేపల్లోకి ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాం. అప్పటికి మసాలా కూడా రెడీ చేసుకున్నామండి. చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి. ఫ్రై అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంతే ఇష్టము. ఈ చేపలు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఆవాలు అండ్ ఆనియన్స్ అండ్ టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ ఏంటంటే చేపలు. అబ్బా అవి చూడండి, చేపలే పెట్టాలంట, అన్నం పెట్టద్దట. అన్నంతో కూడా చేపలు తినాలి కదా. చేప కావాలి, చేప అంటే ఇష్టం. చేప కూడా బాగుంది, గ్రేవీ కూడా చాలా బాగుంది. ప్లీజ్ ఒక్క ముద్ద తినేసి చెప్పు అనే రమణ. సూపర్ ఉందండి గ్రేవీ అయితే. అమృతం. ఇంకా చేపలు అవసరం లేదు. చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చేపల కూర కాదు, చేపల పులుసు. కొందరు ఏంటంటే గ్రేవీగా పెట్టుకుంటారు, అంటే దగ్గరికి జ్యూస్ ఉన్నట్టు ఇగిరిలాగా. కొందరు ఏంటంటే కొంచెం పులుసులా పెట్టుకుంటారు. నాకైతే పులుసు అంటే చాలా ఇష్టం. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఈరోజు అయితే చేపల కర్రీ చాలా బాగా చేస్తాను, చాలా హ్యాపీగా తిన్నారు అందరూ కూడా. సాయి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చేపలు తీసుకుంటున్నాను మండే అండ్ సండే. మండే కాదు, ట్యూస్డే అండ్ సండే తీసుకుంటున్నాను. అందుకే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఈరోజు సాటర్డే ఫ్రైడే కాబట్టి ఇంకా తక్కువ తీసుకున్నాను. మళ్ళీ రేపు ఉంటే వండం కదా మళ్ళీ, అందుకని తినం కూడా. అందుకని చాలా తక్కువ తీసుకున్నాను ఈ డేస్కి అనేసి. చాలా బాగా తిన్నారు పిల్లలు కూడా. ఎప్పుడు కూడా ఎంత ఇంట్రెస్ట్గా అయితే తినలేదు. నైట్ ఏం చేశానో చూడండి, బంగాళదుంప ఫ్రై చేశాను. ఎందుకంటే సాయిబాబు ఇప్పుడు చేపలు తిన్నాడు ఓకే అనేసి ఇంకా బంగాళదుంప ఫ్రై చేసి హ్యాపీగా తిన్నాడు. చేపల ఫ్రై, పప్పు అండ్ చేపల పులుసు, బంగాళదుంప కర్రీ, ఫిష్
అండ్ చేపల పులుసు. ఈ పులుసు చాలా బాగుంది. తినసాయి నైట్ తినాల్సి. ఈ చేప చాలా బాగుంది కదండి. అంటే ఉడికిన తర్వాత చాలా గట్టిగా అయిపోయాయి ముక్కలు. హాయ్ సాయిబాబు. హాయ్. ఫిష్ సాయి తింటావా? సాయి కోసమని బంగాళదుంప ఫ్రై చేశాను కదా నాన్న. ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చేప ఫ్రై చేసుకోండి, మీరు తినండి. విద్యాన్ని చూపిద్దాం. విద్య ముళ్ళు తిను. విద్యమా నువ్వు తిన్నావా? ఇదే నేను తెలుసా తిన్నాను. వేషాలు వద్దు. ఎలా ఉంది విద్యు? ఎలా ఉంది విద్యు? వేషాలు వద్దు. ఇంత పచ్చిపో.